మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానాల్లో ఉత్కంఠ పోరు కొనసాగుతోంది. బీజేపీ అభ్యర్థి డీకే అరుణ, కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్రెడ్డి మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. అన్ని రౌండ్లు ముగిసేటప్పటికీ డీకే అరుణ 1800 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో మహబూబ్ నగర్ ఫలితం తేలనుంది. ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ వెంకటేష్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. వెంకటేష్, మహబూబ్ నగర్ పార్లమెంటు సంబంధించిన స్థానానికి మాత్రం పోటాపోటీగా బీజేపీ అటు కాంగ్రెస్ పార్టీల ఇద్దరి అభ్యర్థుల మధ్య పోటాపోటీగా సాగుతుందని చెప్పొచ్చు. మొత్తం 21 రౌండ్లకు సంబంధించి ఇప్పటి వరకు 17 రౌండ్లు వెలువడ్డాయి. ఇందులో భాగంగా దీనిలో ఇప్పటికి కూడా 17వ రౌండ్ లో కూడా డీకే అరుణ 8000 ఆధిక్యతతో కొనసాగుతుంది. మరో 3 రౌండ్లు విడవలసి ఉంది. కానీ అధికారికంగా మొత్తం రౌండ్లు అయిపోయినా 12,000 మెజార్టీతో డీకే అరుణ గెలిచే అవకాశాలున్నాయి సమాచారం ఉంది. అంటే మొత్తంగా చూసుకుంటే 16,32,180 ఓట్లు పోలవ్వగా దానిలో అంటే దానికి సంబంధించిన 2 పార్లమెంట్ సంబంధించిన ఓట్లు ఉండగా 12,18,456 ఓట్లు పోలయ్యాయి. అంటే మొత్తంగా 72% నమోదని చెప్పవచ్చు. కానీ ఈ రోజు జరిగిన ఓట్ల లెక్కింపులో మాత్రం మహబూబ్నగర్ పార్లమెంట్ అక్కడ నాగరికతను చూసుకుంటే అక్కడ ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి 49,000 ఓట్లతో మెజార్టీ సాధించి గెలుపొందారని చెప్పొచ్చు. ఇక్కడ మహబూబ్నగర్ పార్లమెంట్ చూసుకుంటే మాత్రం మొత్తం 21 రౌండ్లలో ప్రతి రౌండ్ కు మొదటి రౌండ్ నుంచి అక్కడ డీకే అరుణ మధ్యలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ర మధ్యలో హోరాహోర పోరు సాగిందని చెప్పవచ్చు. ప్రతి రౌండ్ లో ఉత్కంఠ రేపిందని చెప్పవచ్చు. ఇద్దరి మధ్యలో 4,000, 5,000 మెజార్టీ ఒత్తుకుంటూ ఇప్పటి వరకు కూడా 17వ రౌండ్ గడిచినప్పుడు కూడా 8,000 మెజార్టీ ఉందని చెప్పవచ్చు. అంటే మొత్తంగా చూసుకుంటే 21 రౌండ్లు పూర్తయ్యే వరకు ఇప్పటికే దీనికి సంబంధించిన 11,000-12,000 మెజార్టీతో గెలుపొందే అవకాశాలు ఉన్నాయని సమాచారం ఉంది. కానీ అధికారికంగా దాన్ని వెల్లడించలేరు అధికారులు. ఇప్పటికి చూసుకుంటే కూడా ప్రతి రౌండ్ లో కూడా మొత్తం 7 నియోజకవర్గాలకు సంబంధించి కాంగ్రెస్ కు షాద్నగర్, కొడంగల్, జడ్చలకు ఈ 3 కాన్స్టిట్యున్సీ లో ప్రతి రౌండ్ లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చిందని చెప్పవచ్చు. దాంతో బీజేపీ పార్టీ కూడా నారాయణపేట, మక్తలు, దేవరకద్ర ఈ 3 నియోజకవర్గాలు మొత్తంగా మహబూబ్ నగరే ఒకటి సెంటర్ పాయింట్ గా మిగిలిందని చెప్పవచ్చు. అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ సెంటర్ పాయింట్ గా మిగిలి అక్కడ మెజార్టీ కూడా ఒక రౌండ్ లో కాంగ్రెస్ పార్టీకి, మరో రౌండ్ లో బీజేపీ పార్టీకి ఇలా ఉత్కంఠత రేపుతూ ఇప్పటికి కూడా ఫలితం వెలువడలేదని చెప్పవచ్చు. మొత్తంగా చూసుకుంటే బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ఖచ్చితంగా గెలిచే అవకాశాలనే సమాచారం ఉంది. ఏ విధంగా ఉండబోతుంది అనేది అక్కడ ఫలితం అనేది అంచనా వేస్తున్నారు దాదాపుగా. అంటే పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు అనేది కీలకంగా మారేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏ విధంగా ఉండబోతుంది అక్కడ? అంటే అదే ఖచ్చితంగా అంటే ఇప్పటికే బీజేపీ కాంగ్రెస్ మధ్య పోస్టల్ బ్యాలెట్ చూసుకుంటే 4,000 పోస్టల్ బ్యాలెట్ల ఆధిక్యత డీకే అరుణ కొనసాగుతుందని దానికి చెప్తున్నారు. అంటే ఆమెకు 4,000 మెజార్టీ ఉందని చెప్తున్నారు. ఇప్పుడు ఈ మరో 3 రౌండ్లు గడిస్తే కానీ మొత్తంగా అధికారికంగా ఇప్పటి వరకు కూడా ఫలితాలు అయితే వెలువడలేదు. దానికి సంబంధించిన అధికారులు కూడా ఆలస్యం కూడా చేస్తున్నారని చెప్పవచ్చు. అంటే మొత్తంగా పూర్తయినా లోపల పూర్తయినా ఇక్కడ అధికారికంగా వెల్లడించే నేపథ్యంలోనే అక్కడ 4,000 కానీ ఇక్కడ ఒక 3-4,000 ఈ ఆధిక్యత వచ్చినా కూడా 7-8 లేదంటే 12,000 మెజార్టీ అయితే ఖచ్చితంగా డీకే అరుణ గెలిచే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకటేష్. మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్. డీకే అరుణ, వంశీచంద్రెడ్డి మధ్య హోరాహోరీ పోరు నేపథ్యంలో డీకే అరుణ గెలిచినట్లుగా కూడా ఇప్పుడే మనం బ్రేకింగ్ న్యూస్ ద్వారా చూస్తున్నాం. డీకే అరుణ చాలా టఫ్ ఫైట్గా ఉన్నటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నియోజకవర్గం. వంశీచంద్రెడ్డి తరపున ఎక్కువగా కూడా ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఉంది. టఫ్ ఫైట్. వంశీచంద్రెడ్డిని మీరు తప్పకుండా గెలిపించాలి, కాంగ్రెస్ పార్టీకి మంచి మెజారిటీ ఇవ్వాలని పదే కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అత్యంత సన్నిహితుడిగా కూడా వంశీచంద్రెడ్డికి, రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా కూడా పేరున్నటువంటి పరిస్థితి ఉంది. 4,500 ఓట్ల మెజారిటీతో అక్కడ డీకే అరుణ గెలిచినటువంటి బ్రేకింగ్ న్యూస్ను మనం చూస్తున్నాం.